అభ్యర్థుల ప్రకటనపై సీఎం కేసీఆర్ ముందే కూశారని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారతారన్న భయంతోనే ముందుగానే అభ్యర్థుల జాబితాతో ప్రకటన చేశారన్నారు. గజ్వేల్లో ఓటమి భయంతోనే ఆయన కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్నారు. తెలంగాణ తెచ్చుకున్న లక్ష్యంగా కాంగ్రెస్ తోనే నెరవేరుతుందన్నారు. ఇక పీపుల్స్ ప్రభుత్వ ఏర్పాటుకు సమయం వచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఫిబ్రవరిలోనే ప్రచారం ప్రారంభించినట్లు చెప్పారు. ఎవరైనా ఎన్నికల తేదీలు ఖరారయ్యాక అభ్యర్థులను ప్రకటిస్తారని, కానీ ఎవరు చేజారిపోతారో అనే భయంతో కేసీఆర్ ముందే ప్రకటించి నేతలను కాపాడుకునే ప్రయత్నం చేశారన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ పేరుతో తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో అధికార పార్టీ విపరీతంగా నిధులు ఖర్చు చేసిందన్నారు. అయినప్పటికీ సర్వే నివేదికలు చూసే బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదని కేసీఆర్ కు అర్థమైందన్నారు. అందుకే ముందు జాగ్రత్త కోసం మరో నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారన్నారు. స్వయంగా కేసీఆర్ మరో నియోజకవర్గంలోనూ పోటీ చేస్తుండటంతో ఇక ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచే అవకాశం లేదన్నారు. కేసీఆర్ నిత్యం సర్వేలు చేయిస్తుంటారని, గజ్వేల్లో ఓడిపోతుందని తేలడంతో కామారెడ్డిలోనూ పోటీ చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం దరఖాస్తులను ఆహ్వానించిందని, పరిశీలనలు జరుగుతోందని చెప్పి ఈ ప్రక్రియ తర్వాత సమయానుకూలంగా జాబితాను కూడా ప్రకటిస్తామని అన్నారు. ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా తాము సిద్ధమన్నారు. అభ్యర్థుల ప్రకటన కేసీఆర్ గారు ముందే చూశాడు. ముందే కూసుకు పోయాలంటారు కదా, అట్లాగా సహజంగా ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడు, నోటిఫికేషన్ వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు ఎన్నికల అభ్యర్థులు ప్రకటిస్తూ ఉంటాయి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ వారి పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు పార్టీలు మారతారే అన్నటువంటి భయాందోళన, చాలా మంది పార్టీ వదిలిపెట్టి పోతారేమో అనేటువంటి ఆందోళనకి ముందే లిస్ట్ ప్రకటన చేశాడు. ఎవరు బాబాకు నేను ఉంటాను, నేనే ఇస్తున్నాను. సో అదే ఒకటే ప్రధాన కారణం. రెండు, నేను చూశాను ప్రకటించిన దాంట్లో 2 చోట్ల మరి పోటీ చేస్తున్నాడు. మీరు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్లో పెద్ద ఎత్తున, అది కూడా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ అని ఒకటి బడ్జెట్లో ప్రత్యేకంగా నిధి పెట్టుకొని మీరు ప్రాచుర్యం వస్తున్నటువంటి శాసనసభ స్థానానికి విపరీతంగా డబ్బులు కేటాయించారు. మిగతా నియోజకవర్గం ఎక్కడ అడ్డగోలుగా నిధులన్నీ కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కూడా ఇవాళ మీరు ఆ నియోజకవర్గంలో గెలుస్తారో లేదా అనేటువంటి భయాందోళన గురైపోయి కామారెడ్డి దగ్గరికి వెళ్తాము. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మీకే గెలవరని మీకు సర్వే రిపోర్ట్స్ తెలిసిన తర్వాత మీరు ఆడించిపోతున్నారు. మిగతా శాసన సభ్యులు వాళ్ళు ఆడ గెలుస్తారు.